అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనుష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ ఫెబ్ 4th రోజు వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన బాలీవుడ్ యాక్ట్రెస్ వల్ల చాలా ఫేమస్ అయిపోయింది అండ్ వైరల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కాకుండా అది ఎలా ప్రివెంట్ చేయాలి, ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి అనే టాపిక్స్ మీద ఈ ప్రజలకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఎట్ ప్రెసెంట్ ఎవ్రీ 53 ఉమెన్ లో ఒకరు సర్వైకల్ క్యాన్సర్ తో సఫర్ అవుతుంది. సో ఈ వీడియోలో అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, రాకుండా ఎలాంటి వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రోగ్రెస్ అవ్వకుండా ఎర్లీగా ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 80% ఆఫ్ ద ఉమెన్ ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కి గురవుతూ ఉంటారు. ఈ హెచ్పివి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్. దీంట్లో 150కి పైగా స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి. ఈ హెచ్పివి వైరస్ సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాజ్ చేస్తుంది అనుకుంటారు, కానీ కాదు. ఇది 6 రకాల క్యాన్సర్ ని కాజ్ చేస్తుంది. ఒకటి సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, అలానే యానల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, ఓరల్ అండ్ ఓరోఫారెంజియల్ క్యాన్సర్. ఇలాంటి 6 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని ఈ హెచ్పివి వైరస్ అనేది కాజ్ చేస్తుంది. ఈ 80% ఆఫ్ ద ఉమెన్ ఎవరైతే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కి గురవుతారో వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా? కాదు. అందరికీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేదు. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో ఆర్ ఎక్కువ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో అండ్ ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పర్సిస్టెంట్ గా వస్తూ ఉంటుందో ఆర్ ఎవరికైతే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది 16, 18 ఆర్ మోర్ విరిలెంట్ స్ట్రెయిన్స్ తో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది కొన్ని ఇయర్స్ లో సర్వైకల్ క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. మనకి అసలు ఎలాంటి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది చాలా మందికి అవగాహన లేదు. వ్యాక్సిన్స్ అనేవి ప్రొఫైలాక్సిస్ అంటే రాక ముందు తీసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గుతాయి. సో ప్రొఫైలాక్టిక్ గా ఈ వ్యాక్సిన్స్ అనేవి 3 టైప్స్ ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇండియాలో రీసెంట్ గా 2008లో గార్డాసిల్ అనేది అప్రూవ్ చేశారు. అలానే 2013లో గార్డాసిల్ 9 అనేది, రీసెంట్ గా 2023లో సర్వైవాక్ అనే వ్యాక్సిన్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వ్యాక్సిన్స్ అనేవి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఇవ్వచ్చు. ఎప్పుడు తీసుకోవాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్ 9 ఇయర్స్ కే స్టార్ట్ చేయొచ్చు. 9 to 15 ఇయర్స్ మధ్యలో పిల్లలకి 2 డోసెస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. అలానే 15 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 3 డోసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీకి ముందే తీసుకుంటారో ఎఫికసీ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ తర్వాత తీసుకుంటారో ఈ ఎఫికసీ అనేది కొంచెం తగ్గుతుంది. కానీ అస్సలు తీసుకోకుండా ఉండడం కంటే ఒక 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో క్యాన్సర్ కింద మారే అవకాశాలు ప్రివెంట్ చేయవచ్చు. చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకున్నాం కదా అని 100% ప్రివెన్షన్ ఉంటుందా అని కూడా డౌట్స్ ఉంటాయి. కానీ ఈ వ్యాక్సిన్స్ వల్ల 100% అయితే ప్రివెన్షన్ కాదు. 70 to 80% మాత్రం ఈ 16 and 18 స్ట్రెయిన్స్ వల్ల వస్తాయి. సో ఈ స్ట్రెయిన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కి ఈ వ్యాక్సిన్స్ అనేవి 100% ఎఫెక్టివ్. ఈ 16, 18 కాకుండా వేరే విరిలెంట్ స్ట్రెయిన్స్ వల్ల కూడా ఈ క్యాన్సర్స్ రావచ్చు. ఈ వేరే విరిలెంట్ స్ట్రెయిన్స్ కి ఈ వ్యాక్సిన్స్ పనిచేయవు. సో 100% ఎఫెక్టివ్ అని అయితే చెప్పలేము. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఓన్లీ ప్రొఫైలాక్టిక్ మెజర్స్ అంటే ప్రివెన్షన్ కోసం మాత్రమే. చాలా మంది వ్యాక్సిన్ తీసేసుకున్నాం కదా మాకు ఫ్యూచర్ లో క్యాన్సర్ రాదు కదా అనుకొని ఏ ఫాలో అప్ అంటే స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వరు. సో అలా కాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్ కి ఒకసారి పాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకోవాలి. ఈ పాప్స్మియర్ అనేది ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్. దీనివల్ల ఏమైనా క్యాన్సర్ చేంజెస్ వస్తే ఇంకా ఫర్దర్ గా టెస్టింగ్ చేసుకుని ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్ కి ఒకసారి హెచ్పివి డిఎన్ఏ కో టెస్టింగ్ గానీ ఆర్ 3 ఇయర్స్ కి ఒకసారి ప్యాప్ టెస్ట్ గానీ చేసుకోవాలి. సో ఎప్పటి వరకు చేసుకోవాలి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. వీళ్ళు 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎట్ ప్రెసెంట్ ఇండియాలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ అయిపోయింది. సో ఇది ఇంత ఈజీగా ప్రివెంట్ చేసి వ్యాక్సిన్స్ తో ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ వల్ల ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల ఈ క్యాన్సర్ ని మనం క్యూర్ చేయొచ్చు. కానీ ఈ అవగాహన లేకపోవడం వల్ల, ఈ వ్యాక్సిన్స్ తీసుకోకపోవడం, రెగ్యులర్ గా ఫాలో అప్ అవ్వకపోవడం వల్ల లేట్ స్టేజెస్ లో ఈ క్యాన్సర్ అనేది బయటపడుతుంది. సో లేట్ స్టేజెస్ లో ఏ క్యాన్సర్ అయినా ట్రీట్ చేయలేము. అందుకే అందరూ 9 ఇయర్స్ to 15 ఇయర్స్ మధ్యలో పిల్లలకి వెంటనే నియరెస్ట్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వ్యాక్సిన్ తీయించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
అంతేకాకుండా రీసెంట్గా WHO 90-70-90 అనే గ్లోబల్ స్ట్రాటజీని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే 2030 కల్లా 90% ఆఫ్ ద గర్ల్స్ ఈ వ్యాక్సినేషన్ అందుకోవాలి అని. కానీ ఎట్ ప్రెసెంట్ ఇండియాలో 1-2% అమ్మాయిలు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్ తీసుకోవడము, 21 ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వడము, ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల ఈ క్యాన్సర్ని మనం క్యూర్ చేయొచ్చు. అలానే ఇండియా నుంచి సర్వైకల్ క్యాన్సర్ని ఎలిమినేట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.